ఈ టైమింగ్లో లేవన్నమాట 11:30 అది అర్థం చేసుకోవాలి. ఆ టైంలో మహాని సౌండ్ ఎక్కువ రీసౌండ్ బాగా. జై దుర్గా భవాని. స్టార్ట్ చేద్దామా? మనకు తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాతన పెద్ద దేవస్థానం మన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం. సో దాదాపు 2 వారాలు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాక చాలా విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ గత 2 వారాల నుంచి గమనించిన దాంట్లో ఏవైతే మనకు ప్రత్యేక అధికారులు కావచ్చు, విఐపి ప్రోటోకాల్ కావచ్చు, ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో, అదేవిధంగా మనకు ప్రతిరోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో చాలామంది చంటి బిడ్డలతోటి వచ్చిన భక్తులు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళు గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు. ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 11:30 నుంచి 1:30 వరకు విఐపి బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో విఐపి వాళ్లకు అవి ఖచ్చితంగా మనము దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది. ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది నేను గమనించింది. రెండో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి పైన పార్కింగ్ సమస్య ఉంది. ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది. అక్కడ దాదాపు 4 ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడి నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే 2 ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది. అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దేవస్థానంలో ముఖ్యంగా మనకు నవగ్రహాల మంటపం పునఃప్రతిష్ఠ అనేది చేస్తున్నాము. అది 3, 4, 5వ తారీఖులో మన వైదిక కమిటీ వారి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని కూడా పునఃప్రతిష్ఠ అనేది కూడా 5వ తారీఖుతో కంప్లీట్ చేసేసి మనకు నవగ్రహ మంటపం కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీసు, సివిల్ వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్ తీసుకుంటే మనకు అన్నదాన సత్రము, లడ్డు పోటు, అదేవిధంగా పైన కొండ మీద వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పూజలకు సంబంధించినవి ఉన్నాయి. మహామంటపం అని పెద్ద 2 ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోరు మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టడం జరిగింది. ఈ పూజా మందిరం వచ్చేసి ఇంకొక 2 వారాల్లో దానికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దసరాలోపు లడ్డుపోటు, అన్నదాన సత్రం కూడా మనము అందుబాటులోకి అంటే వినియోగించుకోవడానికి అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉండే సంబంధిత అధికారులందరూ సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది. చెప్పేశాను. ఇవి మేజర్గా మనము మీతో డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలు. అదేవిధంగా మనకు భక్తులు ఏదైతే పుణ్యస్నానాలు చేసే దుర్గా ఘాట్ ఏదైతే ఉందో ఆ దుర్గా ఘాట్ను కూడా రైట్ సైడ్కు విస్తరించడానికి కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. దానితో పాటు ఎక్కడికక్కడ అన్ని కౌంటర్లలో మనకు టెక్నాలజీని ఉపయోగించి యూపీఐ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, స్కానర్స్ అన్నీ కూడా విరివిగా వాటి ద్వారా కూడా
మనము ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగేటట్టు కూడా చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. దయచేసి ఈ గత 10-15 రోజుల్లో గమనించిన విషయాలు ఇవి. మనకు దాదాపుగా సుదూర ప్రాంతం రాయలసీమ కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఇతర రాష్ట్రాల గురించి కూడా భక్తులు రోజు రోజుకు కూడా రద్దీ అనేది పెరుగుతూ ఉంది. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా ఒక అంశం గురించి పేపర్లో వేసే ముందు దయచేసి సంబంధిత అధికారులను కానీ నాకు కానీ కన్సల్ట్ చేసి పేపర్లో వేస్తే బాగుంటుందనేది నా రిక్వెస్టు. ఎందుకంటే దేవాలయము అనేది ఎంతో నమ్మకము, ఎంతో శక్తివంతమైన అమ్మవారిని నమ్ముకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వారి మనోభావాల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది. ఇవన్నీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకుంటారని, ఏదైనా విషయం గురించి మీరు వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మీరు పేపర్లో వేస్తే బాగుంటుందనేది నా యొక్క రిక్వెస్ట్ అండి. ఇది నా వైపు నుంచి. సార్లు చెప్పినా కానీ 5 రూపాయల బోట్ని కట్ చేసి వేరే దగ్గర పెట్టి చేస్తున్నాడు. ఇప్పటికి డివి సత్యనారాయణ కూడా చెప్పారు క్లాక్ రూమ్ గురించి సామాన్యులకు భక్తులకు అందుబాటులో లేకుండా అది 20 రూపాయలు తీసుకున్నారండి. 15 రూపాయలు తీసుకున్నారు. ఒక్క నిమిషం. నేను మొత్తంగా నిన్న రద్దీ ప్రాంతం కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాకుండా నేను డైరెక్ట్గా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది. వారు చెప్పారు ఆల్రెడీ, దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా అది యాజ్ పర్ రూల్ ప్రకారంగా చేయాలి. ఎందుకంటే మనము అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో చేసి అవతల వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా చేయకూడదు. ఏదైనా కానీ రూల్ ప్రకారంగా చేయాలి. చూద్దాం, సాధ్యాసాధ్యాలను బట్టి మనం చూద్దాం. తప్పకుండా మీ యొక్క విషయాన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. అమ్మ, మంత్రి స్థాయిలో అనేది పాపం వాళ్ళు ఉండేది ఎంతమంది మనకు, వారు రావడమే మాకు మెయిన్. వారు రావాలనే కోరుకుంటున్నాము. ఆ ఒక్క రోజులో ఏమి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అది దానికి ప్రత్యేకంగా మేము ఏర్పాట్లు చేసుకుంటాం. అంటే తిరుపతి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అమ్మవారి ఆలయం కాబట్టి నిత్యం ఎక్కువ విఐపీలే ఉంటారు. సో విఐపీలు ప్రతిరోజు తాకిడి ఉంటుంది. మీరు అన్నట్టుగా 11 గంటల నుంచి 1:30 వరకు అది నిలుపుదల చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అంటారు? అమ్మ, అది ఒక్క రోజుతో పూర్తి అయ్యేది కాదు. రాను 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 మనం చెప్తూ ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు, సహకరిస్తారు. కోసం ఏమైనా ఫ్లెక్సీ లాంటివి ఈ సమయంలో విఐపి ప్రోటోకాల్కి దర్శనం కల్పించబడదు అని ఏమైనా మీరు బోర్డ్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేసి అడుగడుగున వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా అమ్మా, ఆలోచిస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం. సార్ నమస్తే అండి. నెల రోజుల క్రితం ఘాట్ రోడ్డు ఓంకార్ టర్నింగ్ దగ్గర ఒక కారులో 30 లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి బంగారం వస్తువులు పోయినాయి. మీరు రాకముందు గొడవ ఇది. ఆ విషయంలో ఏదైనా సరే దేవస్థానం వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ఒకసారి పోలీస్ వారితో మాట్లాడి నేను అది ఎంతవరకు వచ్చింది విచారణ అనేది చూస్తాను. కాదు సార్, మీరు వచ్చి 15 రోజులు అయింది. అసలు ఈ విషయం మీ దృష్టిలో ఉందా? లేదండి, నేను మాట్లాడితే ఇదే వింటామా మీరు? ఇప్పుడే వింటామా మీరు? ఎస్, మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అది దాని గురించి తెలుసుకుంటాను. ఏం థెఫ్ట్ జరిగింది ఏంటనేది చూసి దాని మీద తీసుకుంటాను. అందులో దేవస్థానంలో దిగువ స్థాయి సిబ్బంది యొక్క పాత్ర ఉన్నట్టుగా స్పష్టంగా అందరికీ ఉంది. నాకు ఆధారాలతో సహా ఇవ్వండి. తప్పకుండా దిగువ స్థాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క ఫోన్ నెంబర్, పర్సనల్ ఫోన్ నెంబర్ మాకు ఇవ్వాలి. ఏం ఇబ్బంది లేదు, డైరెక్ట్ గా రావచ్చు, మీరు నా దగ్గర కలవచ్చు. నేను వచ్చే అవకాశం అందరికీ ఎక్కడ ఉంటుంది సార్? ఇప్పుడు కూడా మాకు మీరు ప్రెస్ మీట్ ఎప్పుడు ఇచ్చారు? మీ అందరితో మాట్లాడదామని నేను వచ్చాను. ఈవో గారు ప్లీజ్ ట్రై టు లిసన్ మీ. ప్రెస్ మీట్ అని ఎప్పుడు ఇచ్చారు మాకు ఇన్ఫర్మేషన్? 10:42కి వచ్చింది. 11 గంటలకి ప్రెస్ మీట్ అని.
పర్వాలేదు వారికి తెలియకపోవచ్చు, వదిలేయండి. నేను చాలా అడ్వాన్స్గా చెప్పాను నిన్ననే, 1 డే బిఫోరే చెప్పాను. ఉండండి నో ఇష్యూ, పర్వాలేదండి, నో ఇష్యూ. సార్ దేవస్థానం ఇక్కడ సార్ మీరు మాట్లాడే ముందు మీరు ఎవరు, మీ పేరు, మీరు ఏంటి చెప్పి నాకు చెప్పండి. సార్ నా పేరు వీరభద్రాచారి సార్, బి ఛానల్ సార్ చెప్పండి. ఇప్పుడు దేవస్థానంలో ఉన్నటువంటి అన్య మతస్థుల కాంట్రాక్టర్ల పైన మీ చర్యలు ఏంటి, దాని మీద ఏమైనా ఒక డెసిషన్ ఏమైనా తీసుకున్నారా? ఇది మా పై అధికారులతో మాట్లాడండి. ఇక్కడ అన్య మతస్థులు ఎవరు ఏంటి అనేది చూస్తున్నాము. దానికి సంబంధించి ఇంతవరకు నా దృష్టికి ఏం రాలేదు, నాకు వచ్చి ఎవరు కలవలేదు. అది వచ్చి కలిసినప్పుడు దాని యొక్క ఏంటి, దాని లోటుపాట్లు ఏంటి అనేది మా పై అధికారులతో మాట్లాడిన తర్వాత నేను డెసిషన్ తీసుకుంటాను. ఆల్రెడీ దాని మీద నేను చర్య తీసుకున్నాను. ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన గ్రూప్లో నేను ఎంటర్ అయ్యాను. ఏ వెహికల్ వస్తుంది, ఎవరు రెఫర్ చేశారు, వచ్చేవారు ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్తో సహా పెడితే తప్ప వాళ్ళని అలో చేయొద్దని చెప్పేసి స్ట్రిక్ట్గా నేను పోలీసు వారికి చెప్పడం జరిగింది, మా సెక్యూరిటీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అది కొద్దిగా రెస్ట్రిక్ట్ అయిందండి. 100%లో 25% అయింది. రాను 50% అవుతుంది. తర్వాత పూర్తిగా 100% కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. సార్ హోల్డింగ్ ఏరియా సీతమ్మ వారి పాదాల దగ్గర రైల్వే స్టేషన్ నుంచి ప్రతి బస్సు కూడా అటే వస్తుంది, బస్ స్టాండ్ నుంచి ప్రతి బస్సు కూడా అటే వస్తుంది. లేదు 10 రూపాయలు 10 రూపాయలు ఏముందండి, మనము టోల్ గేట్ నుంచి పైకి మాత్రమే ఫ్రీగా. మనం మీకు కాదు 8 ఇచ్చిన 2 బస్సులు ఇటు పంపిస్తాం. శుక్ర ఆది శనివారాల్లో 2 పంపిస్తాం, మిడ్ రోజుల్లో ఒకటే పంపిస్తాం. సరిపోతుంది. హలో సార్, ఉంది రాబో రోజుల్లో టీటీడీకి సంబంధించిన ప్లేస్ కూడా అడుగుతున్నాము. అది వస్తే ఇంకా మనకు ఈ పార్కింగ్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. లేదు ఇప్పుడు కూడా వస్తుంది గారు. అది ఆల్రెడీ నా దృష్టికి వచ్చిందండి. దానికి రూల్ ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నాము. ఖచ్చితంగా ఏదైతే పిఎఫ్ ఉందో దానికి కంపల్సరీ మేము యాజ్ పర్ రూల్ ప్రకారమే చేస్తాం. మైక్ తీసుకోండి. అర్థం కాలేదు, సరిగా చెప్పండి. కొత్తగా ఇప్పుడు ఫోటో మీరు కొత్తగా ప్రోటోకాల్ కాడ ఎంతమంది వస్తున్నారు ఏంటో అని రాసుకోమని చెప్పారంట. అది ఏంటి అసలు, ఏంటి దానికి కారణం ఏంటి అనేది? కొత్తగా ప్రోటోకాల్ దగ్గర ఫార్మాట్లో ఇప్పుడు ఎవరైనా రెఫర్ చేస్తుండే అధికారి ఎవరు రెఫర్ చేస్తున్నారు, ఎవరికి రెఫర్ చేస్తున్నారు అనేది నేను ఒక ఫార్మాట్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మాట్లో కూడా వస్తున్నాయి. ఇంకా చాలామంది ఫార్మాట్లు పంపించుకుంటే సింపుల్ మెసేజ్ పంపిస్తున్నారు. తప్పకుండా రాను అలవాటు చేద్దాం. ఒక రోజులో ఏది మార్చలేం మనం. ఉన్నాయి కదా, లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు అన్నదానం సంబంధించి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే, నా పేరు శివప్రసాద్ అవుట్పల్లి, విశ్వ హిందూ పరిషత్ విశ్వధర్మవాణి ఎడిటర్గా ఉన్నాను. అలాగే సూర్య స్టాఫ్ రిపోర్టర్ విజయవాడ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు కదా, ఆ డెవలప్మెంట్ నిధులు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే మన దేవాలయం నుంచి వస్తుందా, లేకపోతే ఎండోమెంట్ నుంచి వస్తూ ఉన్నాయా? ఇప్పుడు మీరు డెవలప్మెంట్ రేపు 2-3 నెలల్లో మనది ఓపెన్ అవుతుందని చెప్తున్నారు కదా, టెంపుల్ స్కీమ్ నుంచే ఇవన్నీ కూడా వెచ్చిస్తారు. అట్లాగే మన ప్రసాద్ పథకం దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం ట్రై చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మన దేవస్థానానికి రాలేదు. అన్నవరం అయితే ఆల్రెడీ 30 కోట్లు రిలీజ్ అయ్యి ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఈ ప్రసాదం సంబంధించిన వాళ్ళు మా పై అధికారులు కావచ్చు, మా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇంకా మా సీఎం అందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మ్యాక్సిమం మనకి ఏవైతే ఇప్పుడు ఈ పార్కింగ్ సమస్య నుంచి బయటపడడం కోసం ముందు లడ్డు పోటు కావచ్చు, అన్నదానంకు సంబంధించినవి ఇవి చేయడం కోసం ప్రస్తుతానికి టెంపుల్ నిన్న మీరు పార్కింగ్ అంటున్నారు. నిన్న మీరు చూసినట్లయితే చక్కగా అవన్నీ చూశారు. ఘాట్ రోడ్ పడిపోయిన దగ్గర కింద మన పబ్బే అవన్నీ చూశారు. అక్కడ రీసెంట్గా 2-3 నెలల క్రితం నుంచి ఆక్యుపేషన్ బాగా పెరిగిపోయిందండి. మీరు చూసినట్లయితే ఏదైతే పడిపోయిందో కొండ చర్యలు, అక్కడి నుంచి 2 hours
మన మసీదు వరకు విపరీతమైన ఆక్యుపేషన్స్. మీరు చూసినట్లయితే ఆక్యుపేషన్స్ వల్లే ఈ జనాలు అక్కడ నిలబడటం వల్ల, ఆపోజిట్లో హోటల్స్ ఇవన్నీ రావడం వల్ల ఒక కారు వస్తే ఇంకో కారు వెళ్ళే పొజిషన్ లేదండి. నేను స్వయంగా ఒకరోజు తిరిగి చూశాను, వాళ్ళకి చెప్పడం జరిగింది. చిన్న చిన్న వాళ్ళను ఒకే రోజు మనం పంపించలేం. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి కొండ చర్యల మీద పడుతుంటే ప్రమాదం ఉందండి, మీరు వెళ్ళిపోవాలని చెప్పడము, ట్రాఫిక్ గురించి వివరించడం, కౌన్సిలింగ్ లాగా చెప్పి వాళ్ళకి ఏదన్నా ప్రత్యామ్నాయం ఇక్కడ కాదు పలానా చోట అని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా రాబో రోజుల్లో వాళ్ళని అక్కడ లేకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తాం. ధన్యవాదాలు సార్. వచ్చారు ఆల్రెడీ ఎంబీబీఎస్ డాక్టర్ను మనం కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు తక్షణం మరుసటి రోజే డిఎం మండేచోతో మాట్లాడి ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ని నర్సుని పంపించారు. ఎవరు చనిపోయారు? ఇద్దరు చనిపోయారు సార్. అర్చకులు ఇద్దరు చనిపోయారు. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు సార్? కాంట్రాక్ట్ ఫైల్స్ అయితే మీరు మూవ్ చేయడానికి అయితే త్వరితగతిన అయితే మీరు చేస్తున్నారు, కానీ ఇద్దరు చనిపోయారు. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారు? బెనిఫిట్స్ ఏముంటాయమ్మా? వారు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే వారికి రావాల్సిన వస్తాయి. మరి కాంట్రాక్ట్ వర్క్స్ కి 20 మంది ఉన్నారు. అది ఒకసారి మా పై అధికారులతో మాట్లాడతామమ్మా. అంటే నా దగ్గర ఆధారాలు అవన్నీ ఉన్నాయి సార్. మీరు సరిగ్గా చెయ్యట్లేదు అన్నది మాది. మీరు అది ఏంటిది అన్నది మీకు చెప్తే నాకు, అదే మీరు వచ్చి 15 రోజులు అవుతుంది కాబట్టి 2 రోజులు అమ్మా మీరు విషయం ఏంటో పూర్తిగా నాకు చెప్పండి. రెగ్యులర్ ఎంప్లాయీకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే ఏ విధంగా న్యాయం చేస్తున్నారు అంటే కదా మీరు అడిగేది. అవును సార్. అది మాట్లాడతామమ్మా, పై వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకో. ఓకే సార్. సార్ ఫైనల్లీ ఇక్కడ లీలా సార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్. అంటే ఇక్కడ టెంపుల్లో చాలా మంది కూడా విఐపీస్ వస్తూ ఉంటారు సార్, సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సమాచారం అనేది కొంచెం మీడియాకి చాలా లేటుగా అందుతుంది. అంటే ఒక గంటలో సెలబ్రిటీ వస్తున్నారనగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా కాకుండా ప్రోటోకాల్ అంటే మనకి ఎవరైనా పిఆర్ఓ నుంచి అప్డేట్గా ఏదైనా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ముందు రోజే వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే మనకు ఒక గ్రూప్ ఉంది సార్, ఆ గ్రూప్లో మీరు కూడా యాడ్ అయ్యి ఆ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీరు పాస్ చేస్తే నెక్స్ట్ డే ఎలక్ట్గా మేము టయానికి రాగలుగుతాం సార్. సో మీడియా వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేసే విధంగా పిఆర్ఓ వ్యవస్థని బలోపేతం చేయండి సార్. తప్పకుండా అమ్మా, మీరు చెప్పింది మంచి ఒపీనియనే. తప్పకుండా మీకు అంటే మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ వారధి మీద వెళ్తున్నప్పుడు అమ్మవారి ఓం ఆకారం చూసినా కానీ కొంతమంది వేపులు ఒకసారి వెళ్ళేసి వద్దామని టక్కన వచ్చేస్తుంటారు. మేబీ అక్కడ కొద్దిగా సమయాభావం వల్ల మీకు చెప్పి ఉండకపోయి ఉండొచ్చు. పిఆర్ఓ గారికి చెప్తాము, ఇప్పటి నుంచి ఇమ్మీడియట్గా చెప్పమని చెప్తాం. ఇంకొక మాట, మీరు వేరే రకంగా అనుకోవద్దు. విఐపి వచ్చినా, మంత్రి గారు వచ్చినా, ఎవరు వచ్చినా లోపల దాకా వచ్చేస్తున్నారు. అది దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే రాబో రోజుల్లో టీటీడీ తర్వాత మన దేవాలయాన్ని ఆ పరిధిలోకి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మనం అందరం కూడా మీ సహకారం ఉండాలి. అందరం కూడా అర్థం చేసుకుంటే, ఇక్కడ ఉండే నియమ నిబంధనలు అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తే కొద్దిగా కొన్ని ఇష్యూస్లో మనం బాగా చేసుకోగలం. లోపల దాకా వచ్చేస్తున్నారు, తోపులాట, సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న నేను ఒకటి గమనించాను. సో అది మీరు అర్థం చేసుకొని ఎక్కడైతే విఐపిని మేము పూర్ణ కుంభం ద్వారా మేము స్వాగతిస్తామో మీరు అక్కడే ఆగిపోవాలి. బయటకు వచ్చాక మీరు వాళ్ళతో ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. దయచేసి అది కొద్దిగా గమనించగలరు. తప్పకుండా ఇస్తాం, మా దగ్గర ఉన్నాయి, వీడియోస్ ఇస్తాము, ఫొటోస్ ఇస్తాము, అన్నీ ఇస్తాం. మేము ఇబ్బంది లేదు. అప్పటికప్పుడే మా వాళ్లకు సీరియస్గా చెప్పి ప్రెస్కి ఇది ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేయండి అని చెప్తాం. దయచేసి అది మీరు వేరే రకంగా అనుకోవద్దు. లోపల దాకా వస్తే ఆల్రెడీ క్యూలో నిలబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలతో ఉన్నారు, అది కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. నేను మొన్న గమనించాను. సో ఈరోజు చెప్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. యువ గారు చూస్తారు, తప్పకుండా చూస్తాను.
అది స్వయంగా టెంపుల్ వారు మేము రిక్రూట్ చేసుకోవాలి, లేదా కలెక్టర్ గారిని అడిగాం కాబట్టి ఇమ్మీడియట్గా ఇచ్చారు. చూస్తా రైట్, అది నోట్ చేసుకోండి మొత్తం. ఆల్రెడీ అన్ని చౌల్టీసు అకామిడేషన్స్ అన్నీ కూడా నేను ఇన్స్పెక్షన్ చేశాను. ఎక్కడైతే అందుబాటులో లేని రూమ్లు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆల్రెడీ మా ఇంజనీరింగ్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దసరా లోపు అన్నీ ఎక్కడెక్కడైతే మనకు చౌల్టీస్ కావచ్చు, రూమ్స్ అని అందుబాటులో తీసుకురావడానికి మేము శాయశక్తులు కృషి చేస్తాం. ఏమండి మీ పేరు? శంకరనారాయణ గారు, ఏది చెప్పినా మనకు ఆధారాలతో చెప్పండి, తక్షణం చర్యలు ఉంటాయి. ఆకాశరామన్నలాగా చెప్తే నేను ఏది పట్టించుకోను. ప్లీజ్ రాయడంతో పాటు దానికి ప్రూఫ్ ఉండాలి. రైట్ సార్, మీరు ఇందాకంటూ వార్తలు రాసేటప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేయండి అంటున్నారు, కానీ ఫోన్లు చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు సార్. మీ అఫీషియల్ నెంబర్కి, దుర్గగుడికి ఈవో గారికి ఉన్న అఫీషియల్ నెంబర్కి మెసేజ్లు పెట్టినా, కాల్ చేసినా ఎవరు స్పందించారు. మీ పేరు? సతీష్ అండి, సతీష్ ఆంధ్రప్రదేశ్ గారు. మీరు ఎంతసేపు ఏదో ఒక వార్త రావాలా మనకు ఇమ్మీడియట్గా, ఎందుకంటే అది మీ వృత్తి, మీ వృత్తికి మీరు న్యాయం చేయాలా. బట్ ఇక్కడ అధికారులు ఏంటంటే ఫోన్ కాల్తో పాటు వచ్చిన విఐపి ఇన్స్పెక్షన్సు, ఇక్కడ సెక్షన్సు, రకరకాల ఇష్యూస్లో నిమగ్నమై ఉంటాం. ఏదో ఒకసారికి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు మెసేజ్ పెట్టేయచ్చు. ఖచ్చితంగా మెసేజ్ చూస్తాం. ఖచ్చితంగా అది ఏదైనా మీతో డిస్కస్ చేయాల్సి ఉంటే మేము కాల్ బ్యాక్ చేస్తాం. మీరొక్కరేని కాదు, అందరికీ నేను విన్నవించుకుంటున్నా. ఎందుకంటే విఐపీలు వచ్చినప్పుడు మనం ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చోలేం, ఇన్స్పెక్షన్లో ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చోలేం. మీకు తెలుసో తెలీదో, అంటే మీకంటూ ఒకటే వృత్తి, ఒకటే జాబ్. బట్ ఇక్కడ ఉండే అధికారులైనా నాకైనా కానీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అన్యగా భావించొద్దు. తర్వాత ఏదైనా ఉంటే మీరు మెసేజ్ పెట్టండి. ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే తప్పకుండా మీతో డిస్కస్ చేయాల్సి ఉంటే ఫోన్ చేస్తాను నేను బ్యాక్. ఎస్ ఏమండి మీరు వేరే రకంగా అనుకోవద్దు. ప్రెస్ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్కి తెలియజేయాలని ఒక తపన, సంతోషం, దానికి మేము ఎంకరేజ్ చేస్తాం, ఇబ్బంది లేదు. బట్ ఒకటేంటంటే అవతల అధికారి కూడా సమయాన్ని చూసుకోవాలి, ఎక్కడ ఉంటారు. ఇప్పుడు 24 గంటలు ఫోన్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చుంటే మిగతా పనులను ఎవరు చేస్తారు? అది నేను చెప్పాను. ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నాకు మెసేజ్ పెట్టండి, తప్పకుండా చూసి మాట్లాడవలసి వస్తే ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. ఈవో గారు, ఎన్ఎంఆర్లకు సంబంధించిన పిఎఫ్ది పెండింగ్లో ఉంది, గతంలో కూడా ఆల్రెడీ చెప్పారు. ఒకసారి ఇంకోసారి చెప్పరా? చెప్పండి. సార్, నా పేరు రమేష్ బాబు అండి. చెప్పండి సార్. మీ అఫీషియల్ నెంబరు ఎవరో మీ పిఓ దగ్గర ఉంటుంది, పిఏ దగ్గర ఉంటుంది. అతగాడు అసలు ఏ విషయంలోనూ ఎవరికి ఏ జవాబు ఇవ్వడు, ఏ విధమైనటువంటి రెస్పాండ్ అవ్వడు. మరి అట్లాంటప్పుడు మీ అఫీషియల్ అని మీరు నాకు చెప్పండి అని అంటే, ఒక పత్రికా విలేకరే కావచ్చు, ఒక సామాన్య భక్తుడే కావచ్చు, వారికి ఏ ఇన్కన్వీనియన్స్ జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే కోరేది లేదా చెప్పాలనుకునేది కన్సర్న్డ్ ఆఫీసర్కి, అంటే ఈఓకి. మరి అట్లాంటప్పుడు ఆ నెంబర్ మీ దగ్గర ఉండాలి, కానీ నా దగ్గరే ఉంటుంది. ఏదైనా కాల్స్ ఇంపార్టెంట్ వస్తే నాకు ఇస్తున్నారు. చిన్న కాల్స్ రోజులుగా కనీసం ఒక 5 సార్లు మీకు కాల్ చేస్తుంటారు. 5 సార్లు ఎవరో ఒక మీ పిఏ అంట, అతనే దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. సో యూ ప్లీజ్, నేను చూస్తా. ప్లీజ్ ట్రై టు లిసన్ మీ. యూ ప్లీజ్ గివ్ యువర్ పర్సనల్ నెంబర్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక డిప్యూటీ కలెక్టర్గా యూ హ్యావ్ ఆల్సో వన్ నంబర్. అండ్ ఎందుకంటే గతంలో కేవీ రామారావు గారు కూడాను, కేఎస్ రామారావు అనుకుంటా, ఆయన కూడాను ఆయన సొంత నంబరు అందరికీ ఇచ్చాడు. అందరికీ నా దగ్గర అందరివి ఉన్నాయి. నా నంబర్, పర్సనల్ నెంబర్ అందరి దగ్గర ఉన్నాయి. మీ దగ్గర లేకపోతే తీసుకోండి, ఇబ్బంది లేదు, ఇస్తాను. అంటే దానికైనా మీరు ఇన్ టైంలో ఒక ప్రైవేట్ వ్యక్తే కావచ్చు, భక్తుడే కావచ్చు, మీడియా పర్సనే కావచ్చు, మీరు రెస్పాండ్ అవుతున్నారా? తప్పకుండా రెస్పాండ్ అవుతాం. ఇది చాలా ముఖ్యం అండి. షూర్, చాలా ముఖ్యం. షూర్.
రైట్, ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, అదర్వైజ్ మనం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఇంకా పెట్టి చెప్పేశాను. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.